మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఇద్దరిని చెరి 2 సార్లు రాజ్యసభకు పంపించిన అభిమానం చంద్రబాబుది. 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఈ ఇద్దరు టీడీపీని వదిలిపెట్టి బీజేపీలో చేరారు. అదంతా చంద్రబాబు ప్లాన్లో భాగమే అని ప్రచారంలో ఉంది. బీజేపీలో ఉన్న టీడీపీని, చంద్రబాబుని ఒక్క మాట కూడా అనని ఎంపీలుగా ఈ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు రాజ్యసభ సభ్యత్వాలు పూర్తి అయ్యాయి. దాంతో లోక్సభకు పోటీ చేసి మరోసారి పార్లమెంట్ ఎక్కాలని వీళ్ళు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోటాలో టీడీపీతో పొత్తులో భాగంగా టికెట్ ని దక్కించుకుంటే 2 పార్టీల దన్నుతో గెలిచి రావచ్చు అన్నది వారి ఆలోచన. ఇక బీజేపీ కూడా ఈ ఇద్దరు బిగ్ షాట్స్ కాబట్టి వారికి ఎంపీ టికెట్లు ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదన పెట్టింది అని టాక్. అయితే తమాషాగా చంద్రబాబు ఈ ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని తేల్చేశారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేరు అన్న దాన్ని టీడీపీ అధినాయకత్వం బీజేపీ పెద్దలతో చెప్పిందట. సుజనా చౌదరి అయితే విజయవాడ నుంచి ఎంపీగాను, సీఎం రమేష్ విశాఖ నుంచి ఎంపీగాను పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిణామంతో వాళ్ళిద్దరికి బాబు షాక్ ఇచ్చారని అంటున్నారు. దీనికి మరో కారణం ఉందని, టీడీపీలో మరో శక్తి కేంద్రమైన నారా లోకేష్ ఈ ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరని ఇన్నర్ వాయిస్లు వినిపిస్తున్నాయి. దానికి బదులుగా ఈ ఇద్దరు సేవలను ఈ ఎన్నికల్లో వినియోగించుకొని వారికి టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ మెంబర్స్ గా తిరిగి పంపేందుకు బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా బీజేపీ టీడీపీ వద్ద ప్రపోజల్ పెట్టిందని అంటున్నారు. జీవీఎల్ గత 3 ఏళ్లుగా విశాఖను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నారు. ఆయనకు బీజేపీ పెద్ద ఆశీర్వాదం కూడా ఉంది. అయితే దీనికి కూడా టీడీపీ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. విశాఖ సీటు వదులుకోమని స్పష్టం చేసిందని, విశాఖ నుంచి ఎంపీగా బాలయ్య చినాలుడు శ్రీభరత్కే టికెట్ ఖరారు చేస్తామని బాబు బీజేపీ పెద్దలకు చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి 3 రాజ్యసభ సభ్యులకు నో టికెట్ అని బాబు చెప్పడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇప్పుడు ప్రచారంగా సాగుతోంది.